హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బండి శ్రీనివాసరావు గారు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయిందని, వైకాపా సర్కారు వచ్చిన తర్వాత డిఏపిఆర్సీ బకాయిలు తీసుకున్న దాఖలాలు లేవని ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో సోమవారం ఏపీ ఐకాసా కార్యనిర్వాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 26 వరకు ఉద్యమం చేయాలని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే అవసరమైతే సమ్మెకు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రధాన కార్యదర్శి హృదయరాజు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శివారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 1వ తేదీన పెన్షన్, జీతం వస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రభుత్వ చర్యల కారణంగా ఈ నెల 12న ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇవ్వాలని నిర్ణయించాం. దీనికి ముందు 11న ఏపీ ఐకాసా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఈ నెల 12వ తారీఖునైతే ప్రభుత్వానికి ఉద్యమ కార్యాచరణ నోటీస్ అయితే ఇస్తామని పేర్కొంటున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.